లోక కళ్యాణార్థం హైదరాబాద్ భాగ్యనగరం నుండి బయలుదేరిన అయోధ్య శ్రీరాముని స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర నిర్మల్ జిల్లా నుండి మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పల్లకి పాదయాత్ర హైదరాబాద్లో ఈ నెల 17న ప్రారంభమైంది. ఇక్కడ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. భవ్య రాముడి పాదాకులను ఓల్డ్ హౌసింగ్ బోర్డులోని శ్రీ సరస్వతి శిశుమందిర పాఠశాల పక్కన గల మాధవ సేవా భవనానికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రముఖులు, అధికారులు, భక్తులు తరలివచ్చి స్వర్ణ పాదుకలను దర్శించుకుని మహానందం పొందారు. ఈ తర్వాత అక్కడి నుండి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంకు చేరుకున్న పల్లకి పాదయాత్రకు మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం తిరిగి డైట్ మధ్యాహ్నం జరుగుతున్న ఆయుధ చండీ యాగశాల వద్దకు శోభాయాత్రగా తీసుకువెళ్లారు. అక్కడ భక్తుల సందర్శనార్థం ఉంచిన తర్వాత అయోధ్యకు సాగనంపారు. ఈ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పాదుకలను దర్శించుకున్న పలువురు భక్తులు తన్మయత్వం చెందారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ శ్రీరామ్ జయ జయ రామ్, జయ శ్రీరామ్ జయ జయ రామ్, జయ శ్రీరామ్ జయ జయ రామ్, జయ శ్రీరామ్ రామ లక్ష్మణ